ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. ప్రభునందు ప్రియులారా, యెహెజ్కేలు ప్రవక్తతో దేవాతి దేవుడే దేవుని ప్రజలైన వారితో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడండి. ఈరోజు వాగ్దానము, ప్రభువు మీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. ఈ లోకములో ప్రతి మానవుని హృదయము మోసకరమైందని బైబిల్ చెప్తుంది. అలాగనే ప్రతి మానవుని హృదయంలో మనం చూసినట్లయితే ఆ హృదయము ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే చాలా చెడ్డది కూడా అని మనం ఆలోచించవచ్చు. అయితే మానవుని యొక్క హృదయాన్ని మనం చూస్తే ఎలా ఉందంటే దుష్ట తలాంపులతో, చెడు మనసుతో ప్రతి హృదయం నింపబడ్డదంట. చాలామంది నాకేంటి మనసు, నాకేంటి ఇలాంటి హృదయము, నాకేంటి ఇలాంటి మాటలు, నేనేంటి ఇలా ఉన్నాను చాలామంది అనుకుంటారు. కానీ వాళ్ళు ఎవరు మారలేరు. చాలామంది మారదామనుకుంటారు, కానీ ఆ హృదయాలు మార్చబడవు. దానికి యేసు ప్రభు పెట్టిన పేరు రాతి హృదయం అంట. ఇక రాయి కరగనట్లుగా, మాంసపు ముద్ద మాత్రమే కదిలినట్లుగా, కనికరముతో నింపబడినట్లుగా రాతితో ఉన్న హృదయాలు ఎప్పుడు కదిలించబడవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఒకవేళ రాతి హృదయాలు కూడా మాంసపు హృదయాలుగా మార్చబడాలంటే, ఒక నూతనమైన హృదయాలుగా మార్చబడాలంటే బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది. దుష్ట హృదయముతో, మనసు చెడ్డతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సిలువలో యేసుక్రీస్తు ప్రతి మానవుని పాపశాపాన్ని ఆయన రక్తములో, ఆయన సిలువ కార్యములో ఏదైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ సిలువ బలియాగం చేశాడో, ఆ ప్రభు సిలువ దగ్గరికి, ఆ ప్రభు దగ్గరికి, ఆయన సన్నిధికి వస్తే బైబిల్ ఈ విధంగా చెప్తుంది, వాళ్ళ హృదయాన్ని దేవుడు మాంసపు హృదయంగా మారుస్తాడు. ఈరోజు నువ్వు కఠినమైపోయిందా నీ మనసు, నీ హృదయం కఠినమైపోయిందా, నేను మాట్లాడను, నేను ఇలాగే నిర్ణయం తీసుకుంటాను అనుకుంటున్నావేమో. గమనించండి, నీ హృదయాన్ని దేవుడు మాంసపు హృదయముగా, నూతన హృదయముగా దేవుడు మారుస్తున్నాడండి. ఓ మాట చెప్పనివ్వండి. బైబిల్లో సౌలు అనే వ్యక్తి ఉంటాడు. అతను పౌలుగా మారకముందు తన హృదయము రాతి హృదయం, చాలా కర్కోటడుగా ఉండేవాడు. ఓ మాట అన్నాడు ఆయన, పాపుల్లో నేను ప్రధాన పాపిని అన్నాడు. నాకు కనికరం లేదు, దయ లేదు, ఎలాగా నా మనసు అలాంటిదే అన్నట్టుగా ఉండేవాడు. ఒకరోజు యేసు ప్రభు వారు సిలువ వేయబడినటువంటి ఆ సిలువ కార్యాన్ని అనుసరించినటువంటి దేవుని సంఘమైనటువంటి శిష్యులైనటువంటి వాళ్ళ దగ్గరికి తాకీదు పట్టుకొని దమస్కు మార్గంలో వెళ్తుంటే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ యేసు ప్రభు వాళ్ళు ప్రత్యక్షమైనప్పుడు తన హృదయము నూతన హృదయంగా మార్చబడ్డది. ఒక కుటుంబంలో ఒక భార్యాభర్తలకి 3 పిల్లలండి. చిన్నప్పటి నుంచి దేవుళ్ళు పెంచుకుంటున్నారు. ఒక యవ్వన జీవితం వచ్చింది. పెద్దవాడు ఎలా మార్చబడ్డాడంటే ఒక వ్యభిచారతనంలో పట్టుబడ్డాడు. భయంకరమైన హృదయంగా మార్చబడ్డది. తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు, ప్రభా వీడి భవిష్యత్తు ఏంటి, వీడు ఎలా మంచిగా ఉండాలి అని అడుగుతూ ఉంటే, మరి ఎప్పుడు ఓ మాట అనేవాడు, తల్లి ఎప్పుడు నాన్న నువ్వు మారుతావంటే, నాకు పెళ్ళి అయ్యాక లేదా నాకు మంచి ఉద్యోగం వచ్చాక నా జీవితాన్ని మార్చుకుంటాలే, ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేవాడంట. చాలా తల్లిదండ్రులు ఉపవసించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగేవాళ్ళు. ఒకరోజు అలా కృంగిపోతున్న అనుభవంలో ఏ ఉద్యోగం రావాలనుకున్నాడో ఆ ఉద్యోగం ఫెయిల్ అయింది. ఇంకా నిరాశ పాలైపోయాడు. ఏ వివాహం జరుగుద్ది అనుకుంటారో ఆ వివాహం ఫెయిల్ అయిపోయింది. ఇంకా నిరాశలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు చాలా బాధపడినారు. ఆ సమయంలో దేవుడు ఒక రాత్రి, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నేను నీలో రాతి
హృదయాన్ని తీసివేసి నీకు మెత్తని హృదయాన్ని, మాంసపు హృదయాన్ని, నూతన హృదయాన్ని నేను నీకు ఇస్తానని చెప్పాడండి. ప్రభు కృప ఏంటంటే అలా దేవుడు దర్శించాక తన హృదయం అంతా మారిపోయి నేను గుడ్డితనంలో జీవించానని తన క్షమాపణ అడిగి యేసు ప్రభుతో తన జీవితం కొనసాగించబడ్డాడు. కొద్ది కాలానికి గొప్ప ఉద్యోగం వచ్చింది, గొప్ప వివాహమైంది, ఉన్నతంగా కుటుంబం రెండింతలుగా దీవించబడ్డదండి. కొద్దిమంది అంటారు ఇది జరగనేమండి అప్పుడు ఆలోచిస్తాం. కాదండి, దేవుడి దగ్గరికి ముందొస్తే తర్వాతే మనకు కావాల్సినవన్నీ వేస్తాడు. కాబట్టి ఒక్క కార్యంతో దేవుడికి చేసి వదిలేయటం కాదు, కానీ నిరంతరము ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన ఆశీర్వాదము నీ జీవితంలో నెరవేర్చబడుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు నూతన హృదయాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, బిలీవ్ చేశారో, ఈరోజు ఎంతమంది నన్ను ఏకీభవిస్తున్నారో, రాతి హృదయాలు వారిలోంచి తొలగిపోయి మాంసపు హృదయాలుగా మార్చబడుగాక. వారు నాయన ఒక గొప్ప ఆశీర్వాదముతో, ఆరోగ్యముతో, మేలులతో నింపబడుగాక. తండ్రి, వారి పిల్లలు దీవించబడాలి, వారి కుటుంబాలు దీవించబడాలి, వాళ్ళ పిల్లలు మంచి చదువులో ఉండాలి, అనారోగ్యతలు అన్నీ తొలగిపోయి యేసు తన గాయాలు పొందిన దెబ్బల్లో స్వస్థత కలగాలి, నూతన హృదయం, నూతన జీవితము, రక్షణ అనుభవాలు, కుటుంబాలను రక్షణ పొందుకునే జీవితాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.